ఆ రచన యొక్క వస్తువు యొక్క నేపథ్యం ఏంటి, ప్రాంతానికి సంబంధించిన విద్యార్థుల కోసం ఏర్పడినటువంటి విశ్వవిద్యాలయంలో ఆ పిల్లలే లేకుండా పోతారు. చదువుకుంటూ పార్టిసిపేషన్ చేస్తూ సమాజాన్ని చైతన్య రాష్ట్రం కింది వర్గాలకు న్యాయం జరుగుతుంది అంతవరకు పోరాడదాం. కాబట్టి బలిదానాలు వద్దు అనేటువంటి విషయం అన్యాయం జరుగుతుంది స్త్రీ అని చూస్తూ కూర్చుండాలా. ఇది ఎక్కడి దౌర్భాగ్యం. సతీసాగమనం జంట ప్రేమ లేఖతో కలిసారు, ప్రేమ లేఖ విడిపోయారు. చాలా ఆనందం వేసింది. మామ రా చిల్లైదాం అని అంటారు. అది చాలా టర్నింగ్ పాయింట్ అన్నమాట. బాగా ప్రేరేపించినటువంటి రచన రూట్స్. తెలుగులో ఏడుతారు. ఇంతవరకు నేను ఎప్పుడు కవులను కలుసుకోలేదు, ఇదే నా ఫస్ట్ టైం. అందరూ కూడా ప్రోత్సహించాలని గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ అనేటువంటిది మీరు అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ఆదినారాయణ. చిరు సత్కారంతో అభివృద్ధి చెందినందుకు నేను ఎంతో గౌరవపడుతున్నా. సార్, మీ రీసెర్చ్ అండ్ అకాడమిక్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. మీరు పిహెచ్డి చేసిన అంశం దళిత సాహిత్యంలో ఆత్మకథలు. ఆ అనుభవం మీలో ఏం మార్చింది? అయితే దళిత సాహిత్యంలో ఆత్మకథలు అంటే దళిత సాహిత్యంలో కృషి చేసినటువంటి కవుల రచయితల యొక్క స్వీయ జీవితాలు చేయాలనేటువంటి ఆలోచన కలగడానికి కారణం ఏంటంటే దానికంటే ముందు ఎంఫిల్ చేసిన మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. సో అది ఏ అంశం మీద చేశానంటే ఆచార్య కొలకలూరి నాకు ఆది ఆంధ్రుడు కావ్యం సౌందర్య దృక్పథం అనేటువంటి అంశం మీద చేశాను. వాస్తవానికి దాన్ని చేస్తున్నటువంటి క్రమంలో ఆత్మకథల మీద చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. అది బేస్ ఇచ్చింది నాకు. ఎందుకు అని అంటే దాంట్లో ఉండేటువంటి స్టోరీ ఏంటి అని అంటే వాస్తవానికి అమరావతిని పరిపాలిస్తున్నటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనేటువంటి ఒక ఆ సంస్థానంలో ఆ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి భుజంగరాయుడు. సో ఆ భుజంగరాయుడి జీవితాన్ని గురించి అక్కడ ఉండేటువంటి గుంటూరు ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో చాలామంది జానపద కథలుగా చారిత్రక కథలుగా చెప్పుకుంటారు చాలామంది. సో ఆ చారిత్రక జానపద కథల యొక్క మిశ్రమంతో ఆ రచన రాశాడు ఆయన, ఆచార్య కొలకలూరి నాగ్ గారు. ఆది ఆంధ్ర అనే కావ్యం రాశాడు. సో ఆ కావ్యం మొత్తం కూడా చదివిన తర్వాత అతని భుజంగరాయుడి యొక్క స్వీయ జీవితం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఒక రాజు దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసినటువంటి తన జీవితం అనేటువంటిది, ఒక పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సైన్యాధ్యక్షుడి స్థాయికి వెళ్ళిన తర్వాత అతని జీవితాన్ని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సెకండ్ పర్సన్ అవుతాడు, భుజంగరాయుడు ఫస్ట్ పర్సన్ అవుతాడు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. సో అతను ఎవరు మరి అంటే అతను మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నమైనటువంటి పూర్ణ కుంభం ఉంటుంది కదా. సో ఆ పూర్ణ కుంభాన్ని తయారు చేసినటువంటి వంశానికి సంబంధించిన వ్యక్తి ఆయన. అది చాలామందికి తెలియదు. సో అట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి భుజంగరాయుడు యొక్క జీవితాన్ని ఆయన చరిత్రగా మలిచి కావ్యంగా రాయడం అనేటువంటి జరిగింది. సో ఇట్లాంటి జీవితాలు చాలామందికి తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో అలాంటి విషయాలు మనకు తెలియాలి కాబట్టి మనం ఒక స్వీయ చరిత్రల మీద ఆత్మకథల మీద చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక రకంగా ఏంటి అని అంటే ఆ ఆది ఆంధ్రుడు కావ్యం అనేటువంటిది మొత్తం నేను స్టడీ చేసిన తర్వాత ఆ జీవితం మొత్తం కూడా ఈ కవి జీవితం లాగా కనిపిస్తుంది నాకు. కొలకలూరి నాగ్ గారి జీవితం లాగా కనిపిస్తుంది. ఎందుకంటే భుజంగరాయుడు యొక్క రూపురేఖలు, అతని యొక్క ఆకర్షణ విధానం, అతని యొక్క ఆలోచన విధానం, అతని యొక్క పనితనం మొత్తం కూడా ఈ కవిలో కనిపిస్తాయి మనకు. అతను పంచగట్టి విధానం కానీ, సో అతను ఒక హుందాతనంగా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడంటే కవిగా ఈయన గొప్పగా కనిపిస్తాడు తెలుగు సాహిత్యంలో. సో కాబట్టి లింకప్ చేసి నేను కంపారిటివ్ మెథడ్లో చూసినప్పుడు ఓహో ఇది ఈ కవిలాగా ఉంది జీవితం, ఇతని జీవితం లాగా ఉంది, అతనితో పాటు ఇతని జీవితం లాగా కూడా ఉంది. సో ఇట్లాంటి జీవితాలు ఇంకా చాలా ఉంటాయి అని అనుకొని అట్లా ఎవరైతే కింది వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజల యొక్క స్వీయ అనుభవాలు చాలా చాలా గొప్పనైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఆనాటి కాలంలో పాత తరంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావుల యొక్క స్వీయ జీవితాలు ఎట్లా ఉంటాయని కూడా తెలుసుకోవాలనే ఆతృత కలిగింది నాకు. సో ఆ క్రమం నుంచి వెళ్ళి మా సూపర్వైజర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, నాకు ఎంఫిల్ పిహెచ్డి సూపర్వైజ్ చేసినటువంటి గురువు గారు ఆచార్య దార్ల వెంకటేశ్వర సార్తో డిస్కస్ చేశాను. సార్ ఇట్లా ఉంది సార్ ఈ కావ్యం మొత్తం కూడా, అది దాంట్లో నేను ఏంటంటే ఈస్థెటిక్ అప్రోచ్లో చూసా. అంటే సౌందర్య దృక్పథం అంటే ఒక కావ్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. సో కావ్యానికి ప్రధానంగా కావాల్సింది వస్తువా లేకుంటే ప్రయోజనం ఏంటి? వస్తువుని బట్టి ఉంటుందా లేకుంటే వ్యక్తిని బట్టి ఉంటుందా? వ్యక్తి వల్ల ఈ కావ్యానికి గౌరవం వస్తుందా, రాసిన వ్యక్తి వల్ల కావ్యానికి గౌరవం వస్తుందా, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని బట్టి గౌరవం వస్తుందా అని ఒక ఈస్థెటిక్ అప్రోచ్లో చూసి అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత నీ ఆలోచన బాగుందయా సార్, నువ్వు ఈ దళిత ఆత్మకథల మీద, వెలుగు రానటువంటి దళిత ఆత్మకథల మీద కూడా చేసి ఇంకా వాళ్ళ జీవితాలను వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది, మంచి రీసెర్చ్ అవుతుంది అని చెప్తే వారి సలహా మేరకు నేను ఈ అంశాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది.
దళిత సాహిత్యంలో ఆత్మకథలు. ఓకే. సో అట్లా ఆ దళిత సాహిత్యంలో తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి దళితుల యొక్క స్వీయ చరిత్రలను తీసుకుంటూనే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దళితుల యొక్క అనువాద స్వీయ చరిత్రలు కూడా తీసుకోవడం జరిగింది. మనకు ఒకటి కనిపిస్తుంది దీంట్లో ఏంటంటే మనకు కబాలీ సినిమా ఉంటుంది కదా, రజనీకాంత్. సో ఆ సినిమా స్టార్టింగ్లోనే అతను ఒక పుస్తకం చదువుతూ మనకు కనిపిస్తాడు జైల్లో. ఆ పుస్తకం ఏంటి అంటే మై ఫాదర్ బాలయ్య. ఆ మై ఫాదర్ బాలయ్య అంటే మా నాయన బాలయ్య. అది ఎవరిది అంటే ప్రొఫెసర్ వైబి సత్యనారాయణ యొక్క ఆత్మకథ. ఇంత తెలంగాణ ప్రాంతానికి, కరీంనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పుస్తకము దేశవ్యాప్తంగా మనకు పరిచయం అయింది అసలు ఏంటి అనేటువంటిది. సో కాబట్టి అట్లా నాకు మళ్ళీ అది కూడా ఒకటి ఇన్స్పిరేషన్గా ఉండే. సో అట్లాంటి ఏమేమి ఉన్నాయి అని సెర్చ్ చేసి అన్నీ చూసి అందులో అసలు ఆ ఆత్మకథల్లో ఏమున్నాయి, వాళ్ళ జీవితం ఎట్లా ఉంది, వాళ్ళ చారిత్రక నేపథ్యం ఎట్లా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నాయి, వాళ్ళ తెలుగు సమాజానికి అందించినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఈ రీసెర్చ్ బుక్గా తీసుకురావడం అనేటువంటి జరిగింది. 5 సంవత్సరాల పాటుగా నేను ఈ పరిశోధన గ్రంథాన్ని, దళిత సాహిత్యంలో ఆత్మకథలు అనేటువంటి పరిశోధన గ్రంథాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. సో అట్లా నా పరిశోధన అనేటువంటిది ముందు కొనసాగుతూ చాలామందిని నేను కన్సల్ట్ అయినా, అప్రోచ్ అయ్యి వాళ్ళ జీవితాలు అసలు ఎట్లా ఉంటుంది, ఏంటి అసలు ఆత్మకథలు మనకి ఎట్లా, ఆత్మకథ నిజంగా ఒక ప్రేరణ ఇస్తాయి. మనందరికీ కూడా పాఠశాల విద్యార్థి పిల్లలకు ఏం చేయాలంటే ఈ ఆత్మకథలు చదవడం వల్ల, గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఆత్మకథలు చదవడం వల్ల మనకు ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్ కలుగుతాయి. ఎస్, నేను కూడా ఇప్పుడు మన అబ్దుల్ కలాం ఉన్నారు, ఆయన యొక్క జీవితం అందరికీ ఇన్స్పిరేషనే కదా. సో అట్లాంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ ఆత్మకథలు చదవడం వల్ల మనకు అందరికీ కూడా ఒక ప్రేరణ కల్పించి ఒక దృఢ సంకల్పం ఏర్పడి ఎస్ నేను కూడా ఆ స్థాయిలోకి వెళ్ళాలి, నేను కూడా ఇట్లా కష్టపడాలి. అంటే కష్టాలు మనకే వస్తాయి అనుకుంటాం, మన కష్టాలు వచ్చిన అబ్బాయి ఈ కష్టం ఎవరికి రాలేదు ప్రపంచంలో అని మనం ఫీల్ అవుతాం. కానీ ఎంతో మంది మన కష్టం ఎంత అనిపిస్తుంది. సో అట్లా ఆత్మకథలు మనకు ఒక అరే వాళ్ళు అన్ని కష్టాలు ఎదుర్కొని ముందుకు వచ్చారు, మనం ఎందుకు ఎదుర్కోకూడదు, మన కష్టం ఎంత అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఆత్మకథల మీద చేయాలనే ఆలోచన నాకు ఇట్లా కలిగి దాన్ని ఇన్ టైంలో 5 సంవత్సరాల్లో పూర్తి చేయడం అనేటువంటి జరిగింది. మా గురువుగారి ప్రోత్సాహం కూడా చాలా ఉంది దీంట్లో. ఇట్లా ఎవరెవరిని కలవాలి, ఎట్లా కలవాలి, వాళ్ళకు క్వశ్చనరీ ఎట్లా ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళను క్వశ్చనరీ ప్రిపేర్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆలోచనలను కూడా పంచుకొని రికార్డ్ చేసుకొని మళ్ళీ దీంట్లో రావడము. నేను ఒక పుస్తకాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ చూసేటప్పుడు సామాజిక కోణాన్ని కూడా చూడాలి, చారిత్రక కోణాన్ని చూడాలి, ఆర్థిక కోణాన్ని చూడాలి. అంటే ఒక ఆత్మకథ ఇన్ని విషయాలు తెలియస్తాయి. సో అవన్నీ కూడా నాకు బాగా అనిపించినాయి. సో అట్లా నేను దళిత సాహిత్యంలో ఆత్మకథలు అనే పరిశోధన గ్రంథాన్ని, తర్వాత కొలకూరు ఇన్నాక్ గారి ఆది ఆంధ్ర కావ్యం సౌందర్య దృక్పథం అనేటువంటి పరిశోధన గ్రంథాన్ని కూడా చేయడం అనేటువంటి జరిగింది. అయితే సార్ ఇప్పుడు మీరు పరిశోధన చేసేటప్పుడు ఒక లోతైన అధ్యయనం చేస్తారు, అదే కవిగా మాత్రం ఒక హృదయాన్ని తాకేలాగా ఆలోచిస్తారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, పరిశోధకునిగా ఒక రచయితగా? రైట్, పరిశోధన చేసేటప్పుడు ఏంటంటే కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాల్సినట్టు ఉంటుంది. కవిత్వం ఏంటంటే మనం ఒక వర్ణిస్తూ మలుచుకోవడము, పదాలను చేయడం. అదే పరిశోధనలోకి వచ్చేసరికి ఎవరికి తెలియనటువంటి విషయాలు మనం కొత్తగా పరిచయం చేయడమే పరిశోధన. ఎవరికి తెలియనటువంటి విషయాలను కొత్తగా పరిచయం చేయడమే పరిశోధన యొక్క లక్ష్యం. సో దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి కొంచెం డెప్త్గా వెళ్ళి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి ఒక వస్తువు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ పుస్తకం ఉంది అనుకో, ఈ పుస్తకాన్ని మనం ఎట్లా పరిశోధన పరంగా చూడాలి అంటే ఏ కాలంలో రాశాడు, ఆ కాల పరిస్థితులు ఏంటి అనేటువంటి చూస్తాం. ఆ తర్వాత ఆ రచన యొక్క వస్తువు యొక్క నేపథ్యం ఏంటి, అంటే ఆ వస్తువుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇంకొకటి తీసుకోవచ్చు కదా, ఇదేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దాన్ని మనకి సమాజానికి ఎట్లా అప్లై చేశారు, ఏం ప్రయోజనం అందిస్తుంది, ఓకేనా, ముందు భవిష్యత్ తరాలు కూడా అది ఎట్లా ఆదర్శంగా నిలుస్తుంది. సో ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఆర్థిక, సామాజిక, చారిత్రక, సామాజిక కోణం ఇవన్నీ చూడాల్సి వస్తాయి. సో అవన్నీ కూడా ఏంటి అని అంటే ఒక్కొక్క దానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక జీవితం, ఇప్పుడు నా జీవితం ఉందనుకో, నా జీవితం ఆదినారాయణ జీవితం చాలా హాయిగా ఉంటుంది, కవి రచయిత అంటే సరిపోదు కదా. ఆయన స్ట్రగుల్స్ ఏంది, ఆనాటి కాల పరిస్థితులు ఏంటి, ఆయన ఎట్లా అధ్యయనం చేశాడు, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆయన చుట్టూ తను ఏ విధంగా ప్రభావితం చేశాయి పరిస్థితులు, ఇవన్నీ చూడాల్సి వస్తాయి. ఒక రచనకు కూడా ఇవన్నీ అవసరం. ఒక వ్యాసానికైనా ఒక పరిశోధన గ్రంథానికైనా ఇంత లోతుగా వస్తే తప్ప మనకు మంచి పరిశోధన వెలుగులోకి రాదు. అదే కవిత్వానికి ఏంటి అంటే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటారంటే మనిషికి గాయమైనప్పుడు గేయం పుడుతుంది అంటారు ఒక ఆయన, గాయమైనప్పుడు గేయం పుడుతుంది అంటాడు. అట్లనే మనిషికి బాధ అనిపించినప్పుడు ఆ బాధ నుంచి వెళ్ళే కవిత్వం వస్తుంది, సంతోషం నుంచి కవిత్వం వస్తుంది. మనం ఏదైనా ఒక అంశాన్ని లోతుగా నిశ్చితంగా, అందుకోసమే పోయిటరీ ఈజ్ ఏ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అంటారు ఒక ఆయన.
అంటే మనిషి యొక్క అంతర్గతమైనటువంటి భావోద్రేకంతో కూడినటువంటి ఆలోచనలే కవిత్వం. అంటే మనిషి ఫీల్ కావాలి, అంత లోతుగా ఫీల్ అయితే. ఇప్పుడు అమ్మ ఉందనుకో, అమ్మ గురించి మనం అంత ఫీల్ అయితే ఆమె గురించి అంత డెప్త్గా చెప్పలేం. సొసైటీ గురించి మనం అంత డెప్త్గా ఫీల్ అయితే సొసైటీ గురించి చెప్పలేం. సో కాబట్టి ఒక వస్తువును మనం లోతుగా అధ్యయనం చేసి ఫీల్ అయ్యి రాయాలి. అట్లా వస్తేనే మనకు మంచి పోయంగా మనకు బయటకు వస్తుంది. సో కాబట్టి కవిత్వానికి పరిశోధనకు ఉండేటువంటి వ్యత్యాసం మనకి ఇట్లా కనిపిస్తాయి. అయితే ఇంతకుముందు మీరు చాలా వరకు మాట్లాడుకుంటూ తెలంగాణ ఉద్యమం, ఆ టైంలో తెలంగాణ ఉద్యమం అని చెప్పి అన్నారు కదా. తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? ఒకవేళ పాల్గొంటే ఆ అనుభవాలు మాత్రం పంచుకోండి. ఎస్, నేను అదృష్టవంతుని. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడాన్ని గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే అందరికీ ఆ అదృష్టం రాదు. నేను సరిగ్గా 2009-2011 మధ్యలో పీజీ చేస్తున్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నా, హెచ్సిలో చేస్తున్న సందర్భంలో అప్పుడే తెలంగాణ ఉద్యమం అనేటువంటి చాలా కీలక దశలోకి వచ్చేసింది. సో కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదువుతున్న క్రమంలో తెలంగాణ మూవ్మెంట్ అనేది కొంచెం తక్కువగా కనిపించేది. ఎందుకు అనంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు తక్కువగా ఉండేది. అసలు ఒక యూనివర్సిటీ ఉందనేటువంటి విషయం కూడా ఇక్కడ వాళ్ళకి తెలియదు ఎవరికి, చాలా రోజుల వరకు. ఇప్పటికి కూడా చాలా తక్కువ మంది ఉంటారు తెలంగాణ స్టూడెంట్స్. అది అంటే అదే అనండి, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకొక అనుకుంటారు. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటి చాలామంది తెలియదు. అసలు వాస్తవానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయం అనేటువంటిది పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఏర్పడినటువంటి విశ్వవిద్యాలయం. అంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి, తెలంగాణ ప్రాంతం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో విలీనం అవుతున్నటువంటి సందర్భంలో పెద్ద మనుషులతో ఒక ఒప్పందం జరిగింది. అంటే ఇక్కడి ప్రాంతానికి, ఇక్కడి వ్యక్తులకు, ఇక్కడి ఆర్థిక పరిస్థితులకు మనకు కొంత ప్రియారిటీ ఇవ్వాలి. సో ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి అవకాశం కలగాలంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడాలి అనేటువంటి డిమాండ్ ఉండేది అప్పుడు. సో ఆ డిమాండ్ మీద ఆ యూనివర్సిటీ ఏర్పడింది. సో ఆ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత అక్కడ చదివేటువంటి విద్యార్థులకు అసలు ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థుల కోసం ఏర్పడినటువంటి విశ్వవిద్యాలయంలో ఆ పిల్లలే లేకుండా పోతారు చాలామంది. సో కాబట్టి మాకు ఒక మూమెంట్ చేయాలన్నా కూడా, అరే ఎవరు రాండి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నట్టు చాలామంది లేకపోయేది కాబట్టి రాకపోయేది. సో కాబట్టి అప్పుడు మేము ఏం చేసినామంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమం జరుగుతుంటే మనం ఎందుకు చేయకూడదు? మన అస్తిత్వం కదా అది, మన గడ్డ కదా, మన ప్రాంతం గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు? మన వంతు ఎందుకు బాధ్యతగా మనం మూమెంట్ చేయకూడదని మేము అక్కడ మా సీనియర్స్ కొంతమంది, హరినాథ్ అనేటువంటి కొంతమంది వాళ్ళ నాయకత్వంలో మేము ఏం చేసినామంటే తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ అనేటువంటి ఏర్పాటు చేసిన తర్వాత అందులో మేము పార్టిసిపేషన్ చేసి అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ సెంటర్కి వచ్చి ఆ ఉద్యమంలో మేధావుల సభలలో, విద్యార్థి సమావేశాలలో అక్కడ నుండి రావడం జరిగింది. చైతన్య యాత్రలు చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత రైల్లో కూడా ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న రైల్లో ఉండేటువంటి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినాం. మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి వచ్చి, సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు మహబూబాద్ వరకు వెళ్ళాం. మహబూబాద్ వరకు వెళ్ళి అందరికీ చెప్పడం, ట్రైన్లోనే జర్నీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ వస్తే ఏమొస్తుంది, మనకు తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం ఏంటి, తెలంగాణ మనకు ఏం ఇస్తుంది అనేటువంటిది అక్కడ ప్రజలందరూ, ఆ లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యం చేసాం. ఒక్కొక్క భోగిలోకి ఒక్కొక్కరు మాట్లాడడం. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అక్కడ పెద్దపల్లి వరకు వెళ్ళాం. ఇక్కడ నుండి మళ్ళీ వరంగల్కి వచ్చి, వరంగల్ నుంచి మళ్ళీ పెద్దపల్లి వరకు వెళ్ళాం. పెద్దపల్లిలో కూడా సేమ్ ఒక్కొక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి వ్యక్తిని పాటలు పాడుకుంటూ ఇక్కడ పరిస్థితి గురించి తెలియజేస్తూ ఉద్యమం చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనడం, సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది జేఏసీ నాయకులతో కలిసి మా వంతు బాధ్యతగా విద్యార్థులుగా, మేధావులుగా మేము ఏం కంట్రిబ్యూషన్ చేయాలో అది చేసాం. తెలంగాణలో కవిత్వం ఎట్లా ఉండాలో కవిత్వం రాసాం. తెలంగాణ కవిత సభలలో కూడా పాల్గొనడం అనేటువంటి జరిగింది. సో అట్లా తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేషన్ చేస్తూ, చదువుకుంటూ పార్టిసిపేషన్ చేస్తూ సమాజాన్ని చైతన్యం చేయడం అనేటువంటి జరిగింది. మేము తెలంగాణ ఉద్యమంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా నిజంగా నాలెడ్జ్ అనేటువంటిది జనాలలో ఉంటే ఎట్లా వస్తుందని కూడా నేర్చుకున్నాం. ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉంటుంది, ఏంటి అనేటువంటి నేర్చుకున్నాం. పాఠాలన్నీ కూడా సార్లు వచ్చి మాకు చెట్ల కింద వచ్చి చెప్పేది. కొంతమంది ఉదయం మూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి, అదే మేము పాఠాలుగా భావించుకున్నాం. మాకు కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, తర్వాత స్టూడెంట్స్ అందరూ సపోర్ట్ చేసేవారు. వేరే స్టేట్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవారు. ఇది సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయం. తెలంగాణకు సపరేటు రాష్ట్రంగా ఏర్పడాలనేది ఒక సామాజిక న్యాయం. ఇక్కడ ప్రజల యొక్క సామాజిక బాధ్యత రావాలి. చాలామంది వేరే స్టేట్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా మాకు మద్దతు తెలియజేశారు. ఫ్రెండ్స్ లాగా ఉండేదా? అందరం కలిసి పనిచేసేది.
చాలామంది మద్దతు తెలియజేసిండ్రు. ఎస్, అందుకోసమే కావడి కుండలు అనేటువంటి ఒక పోయిట్రీ వచ్చింది. కావడి కుండలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఆంధ్ర వాళ్ళు వేశారు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కింది వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వేశారు. ప్రత్యేక రాష్ట్రం వేసిపోతే కింది వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ నీళ్లు, ఇక్కడ నిధులు, ఉద్యోగాలు అన్నీ వాళ్ళ పిల్లలకు వస్తాయి కదా అని అక్కడ నుండి కూడా చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళని కూడా పిలిచి సమావేశాలు పెట్టాం, ఆర్గనైజ్ చేశాం. సో ఇదంతా కూడా మేము పార్టిసిపేషన్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అప్పుడు మీ కృషికి దగ్గర ఫలితం ఎగ్జాక్ట్లీ. అయితే ఈ తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలిదానాలు చేశారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అప్పటి వరకు మీరు ఎంతో కృషి చేశారు, కరెక్టే, కానీ ఆ కృషికి తర్వాత ఇక బలిదానాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, శ్రీకాంత్ ఆచార్య అట్లాంటి వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ బలిదాన చాలా మంది తర్వాత అప్పుడు మనకు వచ్చింది. అంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇదే ఇచ్చేదేదో ఆ బలిదానాన్ని కాకముందే ఇవ్వచ్చు, లేదా ఇప్పుడు మీరు ఎంతో ఈ కేసీఆర్ కానీ ఇప్పుడు చాలా మంది అప్పుడు ఆ టైంలో చేశారు, కానీ దాని బలిదానం తర్వాతనే తెలంగాణ వచ్చింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాస్తవానికి బలిదానాలు చేయొద్దు అని చెప్పాము మేము. అంటే వాళ్ళు ఏంటంటే ఆవేశంతో ఇంతకాలం ఇంత శ్రమ చేస్తుంటే మమ్మల్ని గుర్తించట్లేదు, మా ఉద్యమాన్ని మీరు గుర్తించట్లేదు, మాతోనైనా ఈ తెలంగాణ ప్రాంతం అంతా అడ్డుడికి పోయి ప్రజలందరూ కూడా చైతన్యం వచ్చి నా ప్రాంతాన్ని సాధిస్తే నా వెనుక తరాల వాళ్ళు, నా పిల్లలు బాగుపడతారు కదా అనేటువంటి ఆలోచనలు పడిపోయి చాలామంది అమరులయ్యారు. చాలా బాధేసేది. సో మనం సరే శక్తి ఉన్నంత వరకు పోరాడదాం, కాబట్టి బలిదానాలు వద్దు అనేటువంటి విషయం చెప్పారు. మనం ఇప్పటిది కాదు కదా, తెలంగాణ మట్టు 1969లో ప్రారంభమైంది. 69 నుంచి వెళ్ళి ఉద్యమం చేసుకుంటూ వచ్చారు విడతల వారిగా. సో కాబట్టి తెలంగాణ రావడం, రాష్ట్రం రావడం అనేటువంటిది పక్కా, కానీ కొంత సమయం పట్టొచ్చు, అనేక కారణాలు ఉండొచ్చు అనేటువంటి ఆలోచన నుంచి వెళ్ళి మీ అందరం కూడా బలిదానాలు వద్దు, మనం పోరాడదాం. ఒకవేళ బలిదానం కాకపోతే ఇంకా లేట్ అయ్యేది కావచ్చు, ఇక అది చెప్పలేం. అయితే సార్ మీరు దళిత యూనియన్ స్టూడెంట్ అసోసియేషన్కి లీడర్గా ఉండేది కదా, అప్పుడు మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా మాత్రం పంచుకుంటారా? ఒకటి రెండు. నేను డిఎస్యు దళిత్ స్టూడెంట్స్ యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను, విద్యార్థి విభాగానికి. అంటే విద్యార్థులకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఎట్లా ఉంటాయో అక్కడ మీ విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా చాలా రాష్ట్రాల నుంచి వెళ్ళి పేద పిల్లలందరూ కూడా అడ్మిషన్స్ కోసం వచ్చేవాళ్ళు. కొంతమందికి డబ్బు కట్టలేనటువంటి పరిస్థితిలో, సీటు నాలెడ్జ్ ఉన్నా కూడా డబ్బులు కట్టి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితిలో లేకపోయేది. ఆ తర్వాత వాళ్ళకి రిటర్న్ స్కాలర్షిప్ రాకుండా ఉండేటువంటివి. సో ఇట్లాంటివన్నీ కూడా మేము చూసిన తర్వాత చేసి మనం పిల్లలకి ఎందుకు అండగా ఉండకూడదు, మనకు కావాల్సినటువంటి హక్కులు మనం ఎందుకు సాధించుకోకూడదు అనేటువంటి ఉద్దేశం నుంచి వెళ్ళి ఆర్గనైజేషన్ నడిపించడం అనేటువంటి జరిగింది. ఆ క్రమంలో చాలా ఆడ ఎలక్షన్స్ జరుగుతాయి, స్టూడెంట్స్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి అని అంటే, ఇప్పుడు మన జనరల్గా బయట ఎట్లా ఎలక్షన్స్ జరుగుతాయి అక్కడ కూడా అట్లే ఉంటాయి. అందరు స్టూడెంట్స్ కలిపి ఒక ప్యానెల్ ఎంచుకొని దాంట్లో ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేసి స్టూడెంట్ కమ్యూనిటీకి మొత్తం కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ చేయాలి. అంటే వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏంటి, డిపార్ట్మెంట్ ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మనకు అడగాలి. కొన్ని పరిస్థితుల వల్ల ఏం చేస్తారంటే కొంతమంది విద్యార్థులు నష్టపోయేటువంటి. సో మనం ఎందుకు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకు అండగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం నుంచి వెళ్ళి ఎస్పెషల్గా దళిత్ స్టూడెంట్ యూనియన్, అంటే పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల రకరకాలైనటువంటి దానికి రాకపోవడము, తర్వాత ఎక్కడెక్కడో వెళ్ళిపోవడము, అనాథలుగా ఉండే సమస్య వస్తే చెప్పకుండా ఉండడము, ఆ తర్వాత మానసికంగా బాధపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటి జరిగేది. నేను ఉన్నప్పుడు ఒక 3-4 ఆత్మహత్యలు జరిగాయి. చాలా బాధేసేది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ రావడమే చాలా గొప్ప. అంత స్థాయి నుంచి వెళ్ళి వచ్చి అక్కడ దాకా వచ్చి మనం ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఎంత బాధ తీసుకుంటారు. సో కాబట్టి వాళ్ళు చెప్పుకోరు కొంతమంది. ఇప్పుడు ఒక్కొక్కటి సైన్స్లో ఎట్లా ఉంటుంది అంటే, సైన్స్లో కెమిస్ట్రీ కానీ అట్లాంటివి ఎట్లా అంటే వాళ్ళకి 24 hours ఆ ల్యాబ్లో ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళు అనుకున్నటువంటి పెద్ద ప్రొఫెసర్ ఆలోచనలు వీళ్ళకు అంత కమ్యూనికేట్ కాకపోవడము, సబ్జెక్టు కొంత వాళ్ళు అనుకున్న స్థాయిలో అందివ్వకపోవడము, రీసెర్చ్ అందివ్వకపోవడం వల్ల మానసికంగా బాధపడిపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని చిన్న వాటిల్లో కూడా బాధపడేటువంటి వాళ్ళు. సో మనం కూడా ఎందుకు మన హక్కులను కానీ పిల్లలకు అండగా ఉండకూడదు
అని అక్కడ ఉండి స్టూడెంట్స్కి అన్నిటికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏదంటే సాల్వ్ చేయడానికి ముందుకెళ్ళి అధికారులతో అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో మాట్లాడడం కానీ, వీసీతో మాట్లాడడం కానీ, రిజిస్టర్తో మాట్లాడడం కానీ, రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, స్కాలర్షిప్లో పెంచాలి కానీ, కొంతమంది స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ ఇవ్వాలి కానీ, పేదవాళ్ళకు ఉంటే హెల్ప్ చేయాలి కదా, మన యూనివర్సిటీ కొంత ఫండింగ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం నుంచి మేము వెళ్ళి మా వంతు బాధ్యతగా మేము ఉండేది. సో చాలా మందిని కూడా కమ్యూనికేట్ చేయడము, ఎక్కడెక్కడ వేరు వేరు స్టేట్స్ వాళ్ళందరూ ఒక యూనిట్గా ఉండి జస్ట్ మన హక్కులను సాధించుకోవాలి, మనం ఇంకొకరు మార్గదర్శనం చేయాలి. సో కాబట్టి అట్లా కొన్ని పనులు చేయడం అనేటువంటి జరిగింది. ఇంత సోషల్ జస్టిస్ దాని కాన్సెప్ట్ కూడా దళిత్ స్టూడెంట్స్ యూనియన్ ఫర్ సోషల్ జస్టిస్. సో ఆ కౌన్సిల్ నుంచి మేము వర్క్ చేయడం అనేటువంటి జరిగింది. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ కంబైన్ కల్చరల్ సెక్రటరీగా, తర్వాత జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా మొన్నటి వరకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. దళిత్ స్టూడెంట్ యూనియన్కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు ప్రెసిడెంట్గా, స్టూడెంట్ కమ్యూనిటీకి మొత్తంగా ప్రెసిడెంట్గా పనిచేయడం అనేది జరిగింది. సో మేము కష్టపడి అందరినీ ఒక యూనిట్గా ఇచ్చి, ఇప్పుడు ఎక్కడెక్కడికో ఏటూరు నగరం, ములుగు, తర్వాత ఆదిలాబాదు, నిర్మల్ అక్కడ నుండి వస్తారు. వాళ్ళకి తెలియదు పాపం సొసైటీలో ఇప్పుడు చదువు నాలెడ్జ్ ఉండడం వేరు, అక్కడ మనం ప్రాక్టికల్గా జీవించడం వేరు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏం చేసే, వాళ్ళు అర్థం కాకుండా అటు పోయి వాళ్ళు కొంత లైఫ్ స్పాయిల్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళకు ఉండి వాళ్ళకు చెప్పి వాళ్ళు గైడ్ చేస్తూ వాళ్ళు చాలా కొంతమంది చాలా ప్రాంతాల్లో స్థిరపడ్డారు వివిధ సంస్థలలో. అది హ్యాపీ నాకు. చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి, చాలామంది సెట్ అయిపోయారు. సార్, సాహిత్యాలు సమాజాన్ని మారుస్తాయని మీరు నమ్ముతున్నారా? మీ అనుభవాలు ఏం చెప్తున్నాయి? 100% మారుస్తుంది. సాహిత్యం అనేటువంటి సమాజాన్ని మారుస్తుంది. సాహిత్యం అంటే సమాజమే, ఇంకేం కాదు. సాహిత్యం అంటే సమాజమే. సమాజంలో ఉండేటువంటి రుగ్మతలను ప్రశ్నించడము, సమాజంలో ఉండేటువంటి అనేక విషయాలను తెలియజేయడము. సాహిత్యం అంటే ఏంటిది? హితేన సహితం సాహిత్యం అంటే హితాన్ని బోధించే సాహిత్యం, మంచిని పంచే సాహిత్యం కదా. మన సొసైటీ కావాల్సింది ఏంటి? మంచే కావాలి కదా. సో కాబట్టి సమాజం సాహిత్యం వేరువేరుగా నేను భావించా. సాహిత్యము సమాజం ఒకటిగానే భావిస్తాను నేను. సో కాబట్టి 100% సాహిత్యం అనేటువంటి సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఎక్కడ ఏ సమస్య జరిగినా, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా, ఎక్కడ ఏం జరిగినా కూడా సాహిత్యం అనేటువంటిది ఓన్ చేసుకుంటుంది. సాహిత్యం ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తుంది, మనుషుల్ని ఆలోచనలో పడేస్తుంది, మనుషుల్ని ఒక రియలైజ్డ్గా చూపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికో అనేక సంఘటనలు, ఇప్పుడు మనకు దిశ సంఘటన జరిగింది ఆ మధ్యకాలంలో, దాని ద్వారా అనేక కథలు వచ్చాయి, అనేక కవిత్వం వచ్చింది. సో దిశ ఇన్సిడెంట్ అనేటువంటిది లేడీస్ స్త్రీలు ఎట్లా ఉండాలి అనేటువంటిది కథలు వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఎక్కడో వలస నుంచి యూపీ నుంచి అక్కడిక్కడికి వలస వస్తే అసలు మనిషి జీవితం ఏందనేది కనపడ్డది అందరికీ. సో దాని ద్వారా సాహిత్యం ఏం చేసిందంటే, సాహిత్యం కరోనా వచ్చినా ఇంకే పరిస్థితుల్లో ఏదొచ్చినా కూడా మనిషి ఎట్లా ఉండాలి, మానవ సమాజాన్ని ఎట్లా నిర్మించుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి సాహిత్యం మనకు పరిచయం చేసింది, కవిత్వం ద్వారా పరిచయం చేసింది. కరోనా నాణీలు వచ్చినాయి, కరోనా కథలు వచ్చినాయి, వలస జీవులు అనేటువంటి ఆ నవల వచ్చింది. సో ఇట్లా సమాజంలో పార్ట్గా ఉంటుంది సాహిత్యం. సార్, మీ రికగ్నేషన్స్ అండ్ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు డాక్టర్ అబ్దుల్ కలాం గారి జాతీయ పురస్కారం లభించినప్పుడు మీ అనుభూతి ఏంటి? చాలా ఆనందం వేసింది నిజంగా. ఫస్ట్ అవార్డు నాకు, అది లైఫ్లో ఫస్ట్ ఇచ్చినటువంటి అవార్డు, పొందినటువంటి అవార్డు. అంటే అందులో మళ్ళీ అబ్దుల్ కలాం పేరు మీద అవార్డు రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అందరికీ ఇన్స్పిరేషన్ కదా అబ్దుల్ కలాం అంటే. ఆయన పేరు మీద అవార్డు రావడం అనేటువంటిది చాలా ఆనందం వేసింది. విద్యా రంగంలో కృషి చేస్తున్నందుకు గాను, అంటే పిహెచ్డి వరకు చదువుకుంటూ పేదరికం నుంచి వచ్చి అంత ఉన్నత స్థానంలోకి వెళ్ళాడు అనేటువంటిది, తర్వాత సాహిత్యంలో కృషి చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు మనల్ని గుర్తించి పుడమి సాహిత్య వేదిక, పుడమి సాహిత్య సంస్థ అనేటువంటి వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది చాలా సంతోషం విషయం. 2018 అప్పటికే మీరు ఈ నవలలు నేను అప్పటికే కవిత్వం అవన్నీ రాస్తూ వస్తున్నాను, పత్రికల్లో కూడా ప్రింట్ అవుతున్నాయి. అది అయిపోయింది. వీటన్నింటికంటే నాకు పెద్ద అచీవ్మెంట్గా బాగా గుర్తింపునిచ్చిందంటే భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం. భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం అనేటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇచ్చేటువంటి ఒక అవార్డు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి అవార్డు. సో అందులో నన్ను ఎంపిక చేసి గుర్తించి కలకత్తాలో May 1 రోజు కలకత్తాలో నాకు ఆ పురస్కారం ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో చాలా గొప్పగా నేను ఫీల్ అయినా, ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈ ఇయర్ 2025 May 1 రోజు నేను కలకత్తాలో తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ పురస్కారం చాలా హ్యాపీ వేసింది, చాలా నాకు గౌరవాన్ని పెంచింది. ఇంకా మరింత బాధ్యత ఉంది నేను అని గుర్తు చేసినటువంటి అవార్డుగా నేను భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారంగా చెప్పుకుంటున్నది. ఓవరాల్గా తెలుగు, ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి తెలుగు వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు అది. సో ఈ సంవత్సరానికి తెలుగులో నన్ను గుర్తించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి సార్, మీకు మహాత్మా జ్యోతిబా పూలే
ఈ అవార్డు కూడా జాతీయ పురస్కారం కూడా వచ్చింది. దాని గురించి చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక గ్రామీణ బాలుడి దగ్గర నుంచి జాతీయ పురస్కారం అందుకునే రేంజ్కి చేరుకున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? చాలా సంతోషం వేస్తుంది నిజంగా. అంటే నేను స్టూడెంట్ యూనియన్లో పనిచేస్తున్నప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే, తర్వాత సర్వాయి పాపన్న గౌడ్, ఆ తర్వాత చాకలి ఐలమ్మ, ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇట్లాంటి వాళ్ళందరి గొప్ప వాళ్ళందరి పైన నేను సెమినార్స్ పెట్టడం కానీ, ఒక సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ ఇవంతా నేను చేసేవాడిని. ఎందుకంటే మనకు స్ఫూర్తినిచ్చినటువంటి స్ఫూర్తిదాత వాళ్ళందరూ, వాళ్ళ జీవితాలే మనకు ఆదర్శం. వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నాం. అక్షరం ఇప్పుడు అంబేద్కర్ తీసుకున్న 4 అక్షరాలు నేర్చుకున్నాం. ఆయనలాగా మన పేరు కింద ఇన్ని ఉండాలి అని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం. ఆయన జీవితం అందరికీ ఇన్స్పిరేషనే కదా. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరికీ ఆ జీవితాల గురించి సభలు సమావేశాలు వాళ్ళ గురించి తెలియజేయడం, వాళ్ళని సమాజాన్ని చైతన్యం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల గుర్తించి ఇచ్చినటువంటి అవార్డు నాకు మహాత్మా జ్యోతిబా పూలే అవార్డు. సో మహాత్మా జ్యోతిబా పూలే దంపతుల యొక్క జీవితం మనందరికీ ఆదర్శం. అంటే ఉమెన్కు ఫస్ట్ విద్యను అందించింది ఆ కుటుంబమే కదా. ఉమెన్స్ అందరికీ కూడా మనకు విద్య ఉంటేనే సమాజం చైతన్యం అవుతుంది. విద్య లేకపోతే ఒక స్త్రీ అనేటువంటిది వంటగదికే పరిమితం అయ్యి ఆ వంటగది 4 గోడల మధ్యలో తిరుక్కుంటూ ఉండిపోతే ఆమె ఆలోచన విధానం కానీ ఆమె జ్ఞానం కానీ ఒక కుటుంబాన్ని నడిపించేటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఒక స్త్రీ సమాజాన్ని ఎందుకు నడిపించదు? కుటుంబం బాగుంటేనే కదా సమాజం బాగుండేది. కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది కదా, కుటుంబంలో కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా, మనం సమాజాన్ని కూడా బాగా చూసుకుంటారనేటువంటి నమ్మకం లేదా? సో కాబట్టి విద్య అనేటువంటిది స్త్రీలకు వస్తే సమాజం ముందుకెళ్తుంది. ఇంకా సమానమైనటువంటి గౌరవం ఇస్తే మన దేశానికి కూడా గర్వకారణం. కాబట్టి ఆ దంపతులు మహాత్మా జ్యోతిబా పూలే కానీ ఆ తర్వాత సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. వాస్తవంగా జ్యోతిబా పూలే ఆమెకు తీసుకొచ్చి తన స్వయంగా ప్రాక్టికల్ మెథడ్ చూపించాడు ఆయన. ఎస్, ఈ స్త్రీ చదువుకుంటే ఎంతమందికి ఉపయోగపడుతుందని ఆమెను చదివించి ఆమెకు అన్ని నేర్పించి ఆమె ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది ఆడపిల్లలకు తీసుకొచ్చి విద్య నేర్పించి వాళ్ళని సమాజంలోకి వదిలేసింది. దాని ద్వారా సమాజం చైతన్యవంతమైంది. చదువుకోవడం వల్ల ఆమెకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడైనా ప్రశ్నించగలుగుతుంది. ఒక అన్యాయం జరిగితే ఆమె కామన్ స్త్రీ అని చూస్తూ కూర్చుండాలా? ఇదెక్కడి దౌర్భాగ్యం? సతీ సహగమనం ఉంది మనకు కనిపిస్తుంది. సతీ సహగమనం అంటే ఏంది? సతీ సహగమనం అంటే ఒక స్త్రీని డబ్బిచ్చి కొనుక్కొని ముసలివాడు అతను చనిపోతే మళ్ళీ ఈమెను తీసుకుపోయి చంపేయాలి. ఇప్పుడు మన ఇంట్లో మనకు ఒక చిన్న ఘాటు వాడి ఏదైనా రక్తం వస్తే మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటి ఒక స్త్రీ మన అక్కనో చెల్లెనో ఇంకెవరో కానీ మన కోడలో ఎవరైనా కానీ ఆమెను మనతో పాటు పుడితే మనతో పాటు ఆడుకుంటుంది, పాడుకుంటుంది, హాయిగా జీవిస్తుంది. జీవించిన తర్వాత మనమే తీసుకొని వెళ్ళి చంపేయాలి. మళ్ళీ ఎంత బ్యాడ్ కల్చర్ అది. మనమే తీసుకొని చంపేయాలి. ఎంత దారుణం. ఈ చిన్న ఘాటు పడితే మనం తట్టుకోలేనటువంటి ప్రాణం మనతో పాటుగా పుట్టి పెరిగి ఆడుకొని పాడుకొని మనతో ఉండి ఒక మెంబర్గా ఉండి హాయిగా ఆప్యాయంగా పెరిగినటువంటి ఒక స్త్రీని తీసుకొని వెళ్ళి చంపేయడం, మనమే చంపేయాలి. మన చేతులతో మనం చంపేయాలి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి దంపతులు స్త్రీకి అవకాశాలు కల్పించారు, చదువుకోవడానికి అవకాశం కల్పించారు, ప్రశ్నించడానికి అవకాశం కల్పించారు, మాట్లాడేటువంటి అవకాశం కల్పించారు. సమాజంలో స్త్రీ అన్నింటినీ నడిపించగలటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్త్రీగా మనకు నిరూపించారు. సో స్త్రీల గురించి వాళ్ళు ఎక్కువగా కృషి చేశారు. సో ఆ దంపతుల లేకపోతే ఈరోజు మనం చాలామంది వెనుకబడేటువంటి వాళ్ళం. కానీ చాలా మందికి ఈ విషయాలు తెలియదు. తెలియదు మనకు. ఎప్పుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి కల్చర్ ఏంది? స్త్రీ బయటకు వచ్చి మాట్లాడకూడదు, స్వేచ్ఛగా మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పు, గుళ్ళో పోకూడదు, గుళ్ళో పోతే తప్పు, ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే తప్పు. ఏం చేయాలి మరి? ఆమె వంటింటికి పరిమితం కావాలి, వంటింట్లోనే తిరగాలి అనేటువంటి పరిస్థితులు మనకు చూసినాం, భారతదేశంలో చూసాం. సో ఇవన్నిటికీ బ్రేకప్ చేసి బద్దలు కొట్టి సమాజంలో స్త్రీలను ముందుకు తీసుకొచ్చినటువంటి దంపతులు. సో అట్లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు రావడం అనేటువంటి నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అంటే మీ అవార్డుకు వచ్చిన దానిలో ఆ అవార్డుకు ఉన్న గొప్పతనం ఏంటో కూడా మాకు తెలిసింది. అంటే ఆ దంపతులే గొప్పతనం. ఒక మంచి కవిత ఉండడానికి అనుభవం ఎక్కువ ముఖ్యమా, అధ్యయనం ఎక్కువ ముఖ్యమా? రైట్, మంచి ప్రశ్న. కవిత్వం రాయడానికి అధ్యయనము అనుభవం 2 ఉంటాయి. ఫస్ట్ మనం అధ్యయనం చేయాలి. ఏదైనా స్టడీ చేస్తేనే కదా మనం ఏదైనా ముందుకెళ్ళేది. సో అధ్యయనం అనేటువంటిది ఫస్ట్ అధ్యయనం చేయాలి. ఏం జరుగుతుంది, ఏముంటుంది, మన పద్ధతులు ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మన అనుభవం వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఆటోమేటిక్గా రాయగలుగుతాం ఈజీగా. సో అనుభవం, అధ్యయనం 2 కూడా అవసరం.
అధ్యయనం ఫస్ట్ ఉండాలంట. దేనికైనా మనం అధ్యయనం. అందుకోసం మనకు ఆ బేసిక్ లెవెల్ ఉంటుంది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఈ 4 ఉండాలి. ఈ 4 ఉంటేనే మనం అన్నిట్లలో మంచి గుర్తింపు పొందుతాం అని ఉంటుంది. శ్రవణం ఫస్ట్ వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? భాషను మాట్లాడాలి. విన్నది అటువంటి దాన్ని ఓహో ఇది 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 అని మాట్లాడాలి. తర్వాత పఠనం, మాట్లాడడమే కాదు, ఊరికి ఏది పడుతుంది మాట్లాడడం కాదు, పఠనం చదవాలి. ఫస్ట్ చదవాలి, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత రాయాలి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చిందనుకో, ఎంతోమంది ఇన్స్పిరేషన్ అవుతారు. ఆర్టికల్స్ అయ్యి రాసిన తర్వాత చాలామంది ప్రేరణ పొందుతారు. సో కాబట్టి అధ్యయనం ప్లస్ అనుభవం 2 పనిచేస్తాయి కవిత్వానికి. సరే, ఇప్పటివరకు మీరు ఎన్నో నాణీలు రాశారు కదా, మీరు రాసిన ఒక నాణీ తీసుకొని దాని వెనుక దాని తాత్పర్యాన్ని, దాని వెనుక ఉన్న కథను మాకు వివరించండి. ఏదైనా మీ ఫేవరెట్ నాణీ? ఫేవరెట్ అని కాదు, అన్ని ఫేవరెటే. చాలా వరకు అన్నీ కూడా ఫేవరెట్గానే ఉన్నాయి. నాకు చాలా ఇష్టంగా రాసుకున్న వాటిని అన్నిటిని కూడా. అంటే ఒక అంశం మీద, చాలా అంశాల మీద నాణీలు రాయడం అనేటువంటి జరిగింది. అంటే తెలుగు భాష గొప్పతనం కూడా దీంట్లో కనిపిస్తుంది కవిత్వంలో. అంటే తెలుగు భాష యొక్క గొప్పతనం ఏందనేటువంటి కూడా నాణీలో మనం ఒక్కొక్కసారి చెప్పొచ్చు. ఎట్లా అనంటే, ఆ జంట ప్రేమలేఖతో కలిశారు. ఆ జంట ప్రేమలేఖతో కలిశారు, ప్రేమ లేక విడిపోయారు. లేక ఒక్క అక్షరం తేడా అక్కడ, అంతే. సో తెలుగు భాష యొక్క గొప్పతనం ఇది. జనరల్ గా త్రివిక్రమ్ డైలాగ్స్ లో ఇది బాగా గమనిస్తాం. సో అట్లా సినిమాలు ఉంటాయి కదా, స్వామి ఇది నీ దర్శనం, నిదర్శనం, ఎస్ కరెక్ట్. అట్లా లేక ఫస్ట్ కా, సెకండ్ కా, అందులో ఎంత అర్థం మారిపోయింది కూడా. ఆ జంట ప్రేమ లేఖతో కలిశారు, ప్రేమ లేక విడిపోయారు. సో ఇది చాలా అందరికీ ఉండే ప్రేమ ఉండాలి మనుషుల మధ్య. అట్లా ఇది ఒకటి మనందరం చూసాం. కరోనా సమయంలో ఉండేటువంటి పరిస్థితులు అందరం చూస్తాం. పేరెంట్స్కి అయితే ఇక చుక్కలు కనబడతాయి. పిల్లలు వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకోవడం అంటే అది అసలు పెద్ద టాస్క్ లాగా అయిపోయింది చాలామందికి. సో అట్లాంటి ఒక కవిత. కరోనాతో విద్యా సంస్థలు బంద్, కరోనాతో విద్యా సంస్థలు బంద్, పేరెంట్స్కు ప్రశాంతత బంద్. సో ఇట్లా ఇది విద్యా సంస్థ కరోనా సమయంలో ఉండేటువంటి పిల్లల్ని కేంద్రంగా రాసినటువంటి కవిత్వంగా. పిల్లలు మన చేతులు ఎందుకు అవుతారు, వాళ్ళు అక్కడ అవుతారు, ఇక్కడ అవుతారు. మనకు బయటికి వెళ్ళదు, అసలే కరోనా, బయటికి వెళ్ళొద్దు, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, నోట్లో చేతులు పెట్టుకోవద్దు, ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి. మనకు ఏ ప్రశాంతంగా ఉండగలుగుతాం పిల్లలతో. సో కాబట్టి ఆ సందర్భంలో ఇట్లాంటివి కూడా కవిత్వంగా మనం చూస్తాం, ఇలాంటి పరిస్థితి అనుభవిస్తాం. మీరు రాసిన కవితలన్నీ పుట్టడానికి బాధ ఎక్కువ కారణమా, ఆనందం ఎక్కువ కారణమా, ఏది ఎక్కువ ఉంది? అంటే బాధల నుంచి వెళ్ళి కవిత్వం ఎక్కువ వస్తుందని భావిస్తాను నేను. కన్నీరు గార్చినప్పుడే కవిత్వం పుంకాను పుంకాలుగా పుట్టుకొస్తుంది. సంతోషం వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక దాని కోసం పరిమితం అయిపోయి, ఆహా నాకు ఈరోజు చాలా ఆనందం వేసింది మామ రా చిల్లైదాం అని అంటాం. అదే బాధ వేసినప్పుడు అంటామా? అనలేం. బాధ వేసినప్పుడు చెప్పుకోవడానికి కూడా కొన్ని సార్లు ఇష్టపడం. సో కాబట్టి మనిషికి బాధ వేసినప్పుడు నువ్వు పెన్ను బట్టి రాసినావు అనుకో, నీ అంత కవి ఉండరు. పెన్ను బట్టి రాస్తే అక్షరాలు ఆటోమేటిక్గా నేను ఆ బాధ అనేటువంటి నేను రాపిస్తాయి. సో కాబట్టి బాధ వేసినప్పుడు కవిత్వం చాలా చిక్కగా వస్తుంది అని నేను భావిస్తా. నేను అది భావిస్తాను. మనకు ఎప్పుడైనా కూడా జనరల్గా మీరందరూ కూడా ఎప్పుడన్నా మీకు ఏదైనా బాధ అనిపిస్తే ఆ బాధనే అక్షరీకరించండి. ఆ బాధని అక్షరీకరిస్తే నీలో ఉండేటువంటి భావాలన్నీ కూడా నిన్ను ఆటోమేటిక్గా కవిగా మారుస్తాయి. నీకు తెలియనటువంటి పదాలు పడతాయి అక్కడ, అద్భుతంగా వస్తాయి. సో కాబట్టి ఆనందం కంటే బాధ నుంచి వచ్చినటువంటి కవిత్వమే చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. మీరు ఇన్ని కవితలు రాశారు కదా, ఒకవేళ మీరు కవిగా ఉండకపోతే, అంటే ఈ ప్రొఫెషన్ ఎంచుకోకపోతే మీరు ఇంకేం చేసేవారు? అంటే జనరల్గా నేను చదువుకుంటే నాకు ఏదైనా ఒక సమాజంలో స్థానం లభిస్తుందని నమ్మినటువంటి వాడిని, పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిని. సో కాబట్టి చదువు తప్ప మనకు ఇంకో మార్గం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి మార్గం? మళ్ళీ మా నాన్న ఎంతో కొంత ఉన్నటువంటి ఆస్తిని మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు నాకు. సో కాబట్టి చదువుకోకపోతే ఇది చేసేవాడిని 100%, వ్యవసాయం చేసేవాడిని. చదువుకున్నా కాబట్టి ఆ చదువు నుంచి ఎస్పెషల్గా లిటరేచర్ చేశాను కాబట్టి, సాహిత్యాన్ని చదివాను కాబట్టి, BA లిటరేచర్ నాది, స్పెషల్గా లిటరేచర్ కోర్సే చదివాను, తెలుగే చదివాను. సో ఆ తెలుగు చదవడం వల్ల ఏమైపోయిందంటే చదువుకుంటూనే నాకు అనేక రకాలైనటువంటి కవిత్వానికి సంబంధించిన, వ్యాసానికి సంబంధించిన, పరిశోధనకు సంబంధించినటువంటి అన్నీ ఎదురయ్యేవి. సో అవన్నీ చదివేటువంటి ప్రయత్నం చేసిన. సో అట్లా నేను కవిని కాగలిగాను. ఒకవేళ నేను అక్కడ చదువుకోకపోతే ఇదే చేసేవాడిని. చదువుకున్నా కాబట్టి నేను కవిగా మారడానికి ఆస్కారం కలిగింది.
ఒకవేళ నేను హైదరాబాద్ సెంటెన్స్లో చదవకపోతే ఉస్మాన్లో చదివితే మాత్రం పొలిటికల్ లీడర్గా మాత్రం మారిపోయేది 100%. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏదని అడిగితే ఏం చెప్తారు? జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటే ఇందాక చెప్పినట్టుగా డిగ్రీలో నేను పుస్తక షాప్లో పనిచేస్తాను కదా, అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఓకే. ఆ పుస్తక షాపులో పని చేయకపోతే ఇంకేదన్నా పని చేసుకుంటే ఇంక వేరే విధంగా వెళ్ళిపోయేవాడిని. అందులో పని చేయడం వల్లనే నేను సాహిత్యాన్ని అధ్యయనం చేయగలిగిన, పుస్తకం చదవగలిగిన, పుస్తకం విలువైంది, చదువు విలువైందో ఎక్కువగా తెలుసుకోగలిగిన, దాన్ని మనం సమాజానికి ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని నాకు ఆలోచన వచ్చింది. సో కాబట్టి నేను అది చాలా టర్నింగ్ పాయింట్ అనుకుంటా. అంటే నేను ఎక్కువ చదివేటువంటి స్కోప్ కలిగింది నాకు అక్కడ. ఎక్కువ చదవడం వల్ల నేను ఇంకా యూనివర్సిటీలో మంచి మెరిట్ ర్యాంక్ సాధించడం వల్ల నేను అక్కడ హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళగలిగిన. అక్కడ వెళ్ళగలిగిన తర్వాత ఒక పరిశోధన అంశాలను ఎట్లా చూడాలి అనేటువంటి తెలుసుకోగలిగిన, పరిశోధన గ్రంథాలు రాయగలిగిన, కవిత్వం రాయగలిగిన. ఆ తర్వాత మనకు ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉండాలనేటువంటి ప్యాషన్ ఏర్పడింది. నాకు టీచింగ్ ఫీల్డ్లోనే ఉండాలి, అది యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్గానో అట్లా ఉండాలనేటువంటి ఒక ప్యాషన్ ఏర్పడింది. సో ఆ క్రమం నుంచి వెళ్ళి నాకు అది టర్నింగ్ పాయింట్ అని నేను భావించుకుంటా. కరెక్ట్. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు వచ్చి ఏం చదువుతారు అని జనరల్గా ఆ స్థాయిలో నేను ఇందాక చెప్పినట్టుగా పెద్ద బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్ నేను. కానీ నాకు అక్కడ ఒక ఏమంటారు దాన్ని, అది ఏర్పడింది, ఆ ఉత్సుకత ఏర్పడింది నాకు. ఆ ఏర్పడడం వల్ల నాకు ఇక్కడ ఉపాధి లభించింది, డబ్బులు వచ్చినాయి, చదువుకునే అవకాశం కలిగింది. సో నా ఫ్రెండ్స్ కూడా ప్రోత్సహించేవాళ్ళు. సో అన్ని పుస్తకాలు చదవడం వల్ల మళ్ళీ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకంటే ఒక అక్షరం ఎక్కువ, ఒక ఆన్సర్ ఎక్కువ చెప్పేవాడిని. ఎందుకంటే చదువుకుంటున్నాను కాబట్టి. ఏ ప్రాచీన సాహిత్యంలో వచ్చినా, ఆధునిక సాహిత్యంలో వచ్చినా, పోస్ట్ మోడర్న్ యుగంలో లిటరేచర్లో వచ్చినా కూడా నేను కొంత చదువుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి అది నేను చెలమానగానే 4 పుస్తకాలు చెప్పాను వరుసగా. చలం, మైదానం, అమీబా అని చెప్పేది. వీళ్ళు అది చదువుతా తప్ప చెప్పలేరు కాబట్టి. సో నాకు అది కొంచెం టర్నింగ్ పాయింట్ నా లైఫ్కు, నా జీవితానికి అని నేను భావిస్తాను. ఇప్పటివరకు ఇన్ని పుస్తకాలు రాశారు కదా, రాబోయే మీ భవిష్యత్తులో మీరు రాసే పుస్తకాలు, మీ పరిశోధనల గురించి చెప్తారా? రైట్, నాకు మంచి క్వశ్చన్ వేశారు. కానీ నాకు కొన్ని ఉన్నాయి, పలానా వాడి మీద రీసెర్చ్ చేయాలి, పలానా అంశాలు మనం బయటికి తీయాలి అనేటువంటిది ఉంది. అది నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, ఇంకా ముందు అవకాశం ఉంది కాబట్టి నాకు కొన్ని మైండ్లో ఉన్నాయి. ఇవి దీని మీద కొంత లోతుగా అధ్యయనం చేసి దాని గురించి ఒక మంచి, అది ఎవరు చేయనటువంటి, ఎవరికి పరిచయం లేనటువంటి విషయాలను తీసుకురావాలనేటువంటి కొన్ని ఉన్నాయి నా మైండ్లో. ఒక 2-3 ఉన్నవి. అవి 100% భవిష్యత్తులో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మాత్రం ఆయా సాహిత్యంలో వచ్చినటువంటి కొన్ని పరిశోధన పత్రాలు కానీ, పరిశోధన వ్యాసాలు ఇంకొన్ని అయితే వస్తున్నాయి. మీ నుంచి నెక్స్ట్ బుక్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అంటే నేను పెట్టుకుంటాను, ఎవ్రీ ఇయర్ ఒక పుస్తకం తీసుకురావాలి అనేట, ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి. కానీ అది పోయిటరీయా, రీసెర్చా, ఇంకేదన్నా కానీ నా లైఫ్లో ఎవ్రీ ఇయర్ ఒకటి. December 31 రాగానే నేను ఒక క్యాలెండర్ మీద రాసుకుంటా, మళ్ళీ December 31 వరకు ఏముండాలి నా చేతుల అనేది ఉంటుంది. ఏదన్నా కానీ ఎవ్రీ ఇయర్ వస్తే సంతోషంగా భావించుకుంటా. అనివార్య కారణం వల్ల మనకు ఇంకేదంటే చెప్పలేం. కానీ కృషి, మీ ప్రయత్నం మీరు చేస్తారు. ఇప్పటివరకు మీరు కలలు కన్నా తెలుగు సాహిత్యం భవిష్యత్తులో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అంటే తెలుగు సాహిత్యం అంటే చాలా నిజంగా, వాస్తవానికి తెలుగు సాహిత్యం అంటే చాలామందికి ఒక చిన్న చూపు ఉంటుంది. 2 పద్యాలు నేర్చుకొని, 2 వ్యాకరణాంశాలు నేర్చుకొని, ఇంకో ఏదో వేస్తే ఎగ్జామ్లో హాయిగా 60 మార్కులు వచ్చి పాస్ కావచ్చు అనేటువంటిది. కానీ సాహిత్యం అనేటువంటి చాలా లోతైనటువంటిది. ఇప్పటివరకు కొన్ని లక్షల వేల పుస్తకాలు వచ్చినాయి సాహిత్యంలో. 11వ శతాబ్దంలో ప్రారంభమైంది. అంటే ఇది 21వ శతాబ్దం, సుమారు 1000 సంవత్సరాల కాలం. ఈ 1000 సంవత్సరాల కాలంలో అనేక పరిణామాలు జరిగినాయి. తెలుగు సాహిత్యంలో అనేక మార్పులు వచ్చినాయి. సో అవన్నింటినీ అసలు ఎట్లా అధ్యయనం చేయాలనేటువంటి సందిగ్ధం కూడా చాలామందికి ఉండేది. అలాంటి సందర్భంలో 3గా విభజన చేశారు: ప్రాచీన యుగము, ఆధునిక యుగము, అత్యాధునిక యుగం. క్లాసికల్ లిటరేచర్, మోడర్న్ లిటరేచర్, పోస్ట్ మోడర్న్ లిటరేచర్. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మొత్తం కూడా పద్యం యొక్క నడవడికి ఎట్లా ఉండాలి, దానికి నడత ఎట్లా ఉంటుంది, పద్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రాచీన కాలంలో ఉండేటువంటి ఇతిహాసం కానీ, అంటే రామాయణం కానీ, మహాభారతం కానీ, ప్రబంధాలు కానీ, కావ్యాలు కానీ, శతకాలు కానీ, యక్షగానాలు కానీ, ఇవన్నీ వచ్చినాయి. వాటికి ఒక ప్రత్యేకత ఉంది. తర్వాత ఆధునిక యుగంలోకి వచ్చినట్టుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కథ కానీ, కథానిక కానీ, నవల కానీ, నవలిక కానీ, ఏకాంకిక కానీ, నాటకం కానీ, విమర్శ కానీ, జీవిత చరిత్ర కానీ, స్వీయ చరిత్ర కానీ, ఇవన్నీ కూడా దేనికి దానికి ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పోస్ట్ మోడర్న్ యుగంలో గ్లోబలైజేషన్లో భాగంగా వస్తున్నటువంటి రచనలు మనం చూస్తున్నాం, యాంత్రిక వ్యవస్థలో జీవిస్తున్నటువంటి రచన. సో కాబట్టి ఆ సాహిత్యం అనేటువంటి చాలా లోతైనటువంటిది. కొన్ని లక్షల మంది రచనలు చేశారు. అది వెలుగులోకి రాని ఇంకా చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి సాహిత్యం అనేటువంటి చాలా గొప్పదిగా భావిస్తుంటాను నేను. అప్పటి నుండి ఎట్లా కృషి జరుగుతుందో ఇప్పుడు కూడా అట్నే కృషి జరుగుతుంది అనుకుంటున్నాను.
అంటే ఈ కొత్త కవులు రాస్తున్నారు, యువత రాస్తున్నారు బాగా సాహిత్యం, కొత్త కొత్త కోణం నుంచి రాస్తున్నారు, అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తున్నారు, అద్భుతమైనటువంటి బయోగ్రఫీస్ రాస్తున్నారు. సో అట్లా సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అంతే. అది ఎప్పుడు నిరంతర ప్రవాహం, ఒక నదిలాగా ప్రవాహం ఇస్తూనే ఉంటుంది. మీ కవిత్వంతో భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఈ పుస్తకాలను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పుస్తకాలను వదిలిన పిల్లలకు కానీ యువతకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? రైట్, ఇది ఇప్పటికే చాలామంది చెప్తూ వస్తున్నారు. నేను కూడా కొత్తగా ఏం చెప్పాల్సింది ఏం లేదు, బట్ మన అభిప్రాయాన్ని మనం పంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా అధ్యయనం చేయాలి. ఫస్ట్ అధ్యయనం, మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చదవాలి. అది పుస్తకం చదువుతావా లేకుంటే ట్యాబ్లోని పుస్తకాలు చదువుతావా? ఇప్పుడు మన అందరికీ ఆన్లైన్ బుక్స్ వచ్చేసినాయి. ఆన్లైన్ బుక్స్ కొన్ని వేలు వచ్చేసినాయి. ఇతిహాస పురాణ కాల్చి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి పుస్తకాలు అన్నీ వచ్చినాయి. సో కాబట్టి మనం మీకు ఏ పరిస్థితులను బట్టి ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను బేస్ చేసుకొని నాలెడ్జ్ పెంచుకోవాలంటే పుస్తకాలు చదవాల్సిందే. ఇది టెక్స్ట్ బుక్కే, ఈ బుక్నే తీసుకొని చదవాలంటున్నారు. ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి. ఒకప్పుడు తెలుగు లిపి, తెలుగు భాష, తెలుగు సాహిత్యం అనేటువంటిది అందుబాటులో లేకపోయేది. సో ఇప్పుడు వచ్చేసినాయి. సో కాబట్టి టెక్నాలజీ పెరుగుతున్నా సాహిత్యాన్ని చదివితే సమాజాన్ని చదివినట్టే, సాహిత్యాన్ని చదివితే సమాజాన్ని చదివినట్టే. మనకు చూడండి, అంతెందుకు మహాభారతం ఒక్కటి చదివితే, మహాభారతం ఎప్పుడు 11వ శతాబ్దంలో రాయబడింది, 1000 సంవత్సరాల క్రితం రాయబడింది. 1000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మహాభారతం ఈ రోజు పరిస్థితులలో కూడా ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తుంది. ప్రతి క్యారెక్టర్ మనకు చూపిస్తాయి. సమాజంలో ఎన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారో అన్ని రకాల మనుషుల పాత్రలు మనకు అందులో కనిపిస్తాయి. మహాభారతం అనేటువంటిది ఒక కుటుంబానికి నిదర్శనం. ఒక కుటుంబంలో జరిగేటువంటి కుటుంబానికి ప్రతీకగా నిలుస్తుంది మహాభారతం. సో కాబట్టి మహాభారతం చదివితే సమాజం అయినట్టు. అట్లా తెలుగు సాహిత్యాన్ని చదివితే మన సొసైటీని అర్థం చేసుకున్నట్టే, సొసైటీలో మనం భాగస్వామ్యం అయినట్టే, సొసైటీలో మన బాధ్యతను నిర్వర్తించినట్లే. సో ఇన్ని రకాలైనటువంటి అంశాలు మనకు ఉంటాయి. సో కాబట్టి పిల్లలందరూ కూడా అధ్యయనం చేయండి, ఫస్ట్ చదవండి. చదివితే మనకు ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళైనా ఇంకా వేరు ఫీల్డ్ అయిన ఇంట్రెస్ట్ కొద్దీ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి పుస్తకాలు కొంటూ చదువుతున్నారు. ఈరోజు చాలామంది గొప్ప గొప్ప కవులుగా, కవయిత్రులుగా గుర్తింపు పొందుతున్నారు. ఎవరంటే వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే రాయగలుగుతున్నారు. క్రియేటివ్ రైటింగ్స్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. సాహిత్యానికి మేము ఉన్నామనేటువంటి ఒక దిక్సూచిని ఇస్తున్నారు, ఒక బలాన్ని ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా. అది మనం అనుసరించాలి, అది మనం ఫాలో కావాలి, అది మనం క్రియేట్ చేసుకోవాలి. చాలా గొప్ప సందేశం ఇచ్చారు సార్. ఇప్పటివరకు మీ ప్రొఫెషనల్ గురించి, మీ అవార్డ్స్ గురించి, మీ ఆలోచన గురించి, వీటి గురించి తెలుసుకున్నాం. ఒకసారి మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. మీ పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోండి. మీ అమ్మ నాన్న గురించి ఇంతకుముందు చెప్పారు, మీకు 2 తమ్ముళ్ళని చెప్పారు. మీ 2 తమ్ముళ్ళ గురించి, తర్వాత మీ ఫ్యామిలీ పెళ్ళైంది, మీకు ఎప్పుడు పెళ్ళైంది, మీ ఫ్యామిలీ, మీ పిల్లల గురించి, వాటి గురించి షేర్ చేసుకోండి. రైట్, మా ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ మా నాన్న పేరు పోచాలుగా పిలుస్తారు. లక్ష్మీ, మధునమ్మ. వీళ్ళకు మేము 3 సంతానం. అందులో పెద్దవాడిని నేను. నా పేరు ఆదినారాయణ. నా తర్వాత తమ్ముడు సుమన్. మా తమ్ముని పేరు సుమన్. ఎక్కువ కష్టాలు అనుభవించారు. కష్టాలను ఎదుర్కొని బాగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. బాగా కష్టాలు, నేను ఎన్ని కష్టాలు పడ్డా వాడు కూడా అన్ని కష్టాలను ఎదుర్కొని బీటెక్ చదివాడు. బీటెక్ తర్వాత ఎంటెక్ చదివాడు. ఎంటెక్ తర్వాత ప్రస్తుతం మనకి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు ఇక్కడ పర్కాల దగ్గర. సో తను కూడా మంచిగా స్థిరపడ్డాడు. తనకు ఒక పాప, ఈ మధ్యనే ఒక 2-3 months అవుతుంది పాప పుట్టి. అందుకోసం ఆ గడ్డం అదంతా కూడా ఉంది, అందుకోసం చేయలేసుకోడు. అది అట్లా కొన్ని ఉంటాయి. సో తన తర్వాత ఇంకొక తమ్ముని పేరు చందు. వాడు డిప్లొమా ఇన్ కార్డియాలజీలో కోర్స్ చేశాడు. తర్వాత ప్రస్తుతం ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. సూర్యాపేటలో తను ఉంటున్నాడు. వాడు కూడా చాలా కష్టాలు. మా అందరి కూడా గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్లో నడిచినటువంటిది. సో కాకపోతే కొంత మనం బాధ్యతగా ఉండి వాళ్ళకి అన్నీ నేర్పి ఇట్లుండాలి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, మనకు ఒక స్థానం కల్పించేది, సమాజంలో ఒక స్థానం కల్పించేది చదువు ఒకటే, దాన్ని వదిలిపెట్టకూడదు అనేటువంటి అన్నీ ఎప్పటికప్పుడు మేము తెలుసుకొని కష్టాలు అనుభవించి ఇప్పుడు కాస్త చదువుకొని ముందుకు వెళ్తున్నాము. ఇది నాకు పర్సనల్గా వచ్చేసరికి నాకు 2 పిల్లలు.
ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి పేరు ఆద్వికా శ్రేయస్, సెకండ్ అమ్మాయి పేరు లిపికా శ్రేయస్. ఆద్వికా శ్రేయస్ ఇప్పుడు 4th క్లాస్ చదువుతుంది, తనకు 9 ఇయర్స్. ఆ లిపికా శ్రేయస్ 2nd క్లాస్ చదువుతుంది, తనకి ఇప్పుడు 7 ఇయర్స్. వాళ్ళు కూడా చాలా నా సాహిత్యానికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. వాళ్ళ జర్నీ కూడా నేను కవిత్వంగా మలుచుకోవడం అనేటువంటి జరిగింది. చిట్టి తల్లి అనేటువంటి దాంతో నేను పోయం కూడా రాసుకాము. సో అట్లా వాళ్ళు కూడా నాకు కవిత్వం రాయడానికి కానీ దానికి కూడా ప్రశాంతంగా రాసుకోవడానికి, నా వర్క్ నేను చేసుకోవడానికి సహకరిస్తూ ఉంటారు. మా మిస్సెస్ పేరు సునీత. తాను నేను రాసిన ప్రతిదాన్ని వింటూ భరిస్తుంది. ప్రతి రాస్తే కదా రాసినటువంటి మొదటి శ్రోతగా మారుతుంది. ఇది బాగుందా, ఇది ఎట్లా ఉంది, ఇంట్లో ఏమైనా మార్పులు చేయాలంటే తను కరెక్షన్ కూడా చేస్తూ ఉంటుంది. తను కూడా కొన్ని పోయమ్స్ రాసింది, కొన్ని నాణీలు కూడా రాసింది. త్వరలో కూడా బుక్ రాబోతున్నది. తను కూడా నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, నాకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆమె కొంత ప్రోత్సహించడం వల్లనే నా వృత్తిని నిర్వర్తిస్తూ మళ్ళీ రచనలు చేసేటువంటి రచన విధానాన్ని కొనసాగిస్తున్నాను. ఎస్ కొన్నిసార్లు చెప్తుంటే ఈ పదం బాగాలేదు, ఇక్కడ ఇది మారిస్తే బాగుంటుంది, దాంట్లో ఏదో లయం మిస్ అయినట్టుంది అని కొన్ని చెప్తా ఉంటాయి డిస్కషన్. అవును. సార్ ఫైనల్గా ఒక క్లోజింగ్ ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. తెలుగు సాహిత్యంలో మీకు ఇష్టమైన కవి? తెలుగు సాహిత్యంలో నాకు ఇష్టమైన కవులు అంటే చాలామంది ఇష్టమైన కవులు ఉన్నారు. అందులో నేను వేమనను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. వేమన నాకు బాగా నచ్చినటువంటి కవిగా నేను భావిస్తాను. నేటి కాలంలో మీకు ఇష్టమైన కవి? నేటి కాలంలో ఇష్టమైన కవి అంటే చాలామంది ఉన్నారు. కొంచెం కష్టమైనటువంటి ప్రశ్నే కానీ నేను కవిత్వం మళ్ళీ ప్రారంభించి ముందుకు వేస్తున్నటువంటి క్రమంలో నాకు ఆచార్య ఎన్ గోపి గారు అంటే ఇష్టం బాగా. ఎందుకంటే అతను కవిత్వం బాగా నచ్చుతుంది నాకు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతని కవిత్వాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉన్నా. తర్వాత మునాసు వెంకట అని ఇంకొక కవి ఉంటాడు, అతని పదజాలం కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు. అతని అంటే కూడా ఇష్టం. మీ ప్రేరణ గ్రంథం ఏంటి? నా ప్రేరణ గ్రంథం ఇది అది మధ్యలో చెప్పాల్సిందే. యాక్చువల్గా నన్ను బాగా ప్రేరేపించినటువంటి రచన రూట్స్, అంటే తెలుగులో 7 తరాలు, ఎలెక్స్ హేలీ రాసినటువంటి 7 తరాలు అనేటువంటి రచన నన్ను బాధించింది, వేధించింది. ఇట్లా ఉండాలనే ఒక కసిని ఏర్పాటు చేసింది, ఇన్స్పిరేషన్గా ఉంది. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. నాకు ఎప్పటికీ ది బెస్ట్ అంటే నేను చెప్పగలుగుతాను. చాలా ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించినటువంటి స్టోరీ అది. 7 తరాలకు ఒక తరం స్టోరీ కాదు, 7 తరాల యొక్క స్టోరీ. రూట్స్ అంటే ఎలెక్స్ హేలీ 7 తరాల పేరుతో తెలుగులో వచ్చింది. అది ఆఫ్రికన్ కంట్రీలో ఉండేటువంటి బానిసత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలు ఉంటాయి అందులో. అసలు ఆ లైఫ్ అనేటువంటిది చాలా ఏడ్చిన నేను చాలాసార్లు. అది చదివి ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు చదివాను. చదివిన ప్రతిసారి ఏడ్చాను. అంత అద్భుతమైనటువంటి ఆ రచనగా నేను భావిస్తుంది. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? మా అమ్మ నాన్న పేరు చెప్తా ఫస్ట్. అమ్మ నాన్న వాళ్ళ జీవితమే నాకు ఇన్స్పిరేషన్. ఆ తర్వాత లిటరేచర్ పరంగా వస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూసుకున్నాను. నా టీచింగ్ ప్యాషన్ నాకు కదా, ఆ టీచింగ్ ప్యాషన్ ఏర్పడడానికి ఫస్ట్ మా గురువు గారు ఆచార్య దార్ర వెంకటేశ్వరరావు. ఆ టీచింగ్ ఫీల్ అంటే నాకు చాలా ఇష్టం. అతను చెప్పే స్టైల్ చాలా ఇష్టం. ఆ ఒక అంశాన్ని ఎట్లా చూడాలనేటువంటిది నేర్పించాడు. క్రిటిసైజ్ చేస్తే ఒక అంశం విమర్శ అద్భుతంగా చెప్తాడు. సద్విమర్శ ఎట్లా ఉండాలనేటువంటిది కూడా చాలా అతను నాకు ఇష్టం. పోయిటరీ పరంగా ఇన్స్పిరేషన్ చేసినటువంటి వ్యక్తి ఆచార్య ఎన్ గోపి అని. ఆ తర్వాత సొసైటీలో భాగంగా మనం ఒక క్రమశిక్షణగా ఎట్లా ఉండాలి, ఎట్లా అధ్యయనం చేయాలి, మన జీవితం నలుగురికి ఆదర్శంగా ఉండాలంటే ఎట్లా ఉండాలనేటువంటి అంశం కనుక తీసుకుంటే నేను ప్రొఫెసర్ కాసిం గారిని తీసుకుంటాను. అతని యొక్క నడవడిక, అతని యొక్క క్రమశిక్షణ, అతను రాసేటువంటి ఆర్టికల్, అతను ఆలోచించేటువంటి కోణం అది నాకు చాలా బాగుంటుంది. అతని డిగ్రీలో స్వయంగా పాఠాలు వినకపోయినా అతని యూట్యూబ్ కానీ అతని ప్రసంగాలు కానీ విని అతనిలాగా మాట్లాడాలి, అతనిలాగా మనం అధ్యయనం చేయాలి, అతనిలాగా కొత్తగా రాయాలి అనేటువంటి దాన్ని నేను బాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. తెలుగు సాహిత్యంలో కొత్తగా రాయాలనే విద్యార్థులకు నేటి తరానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అధ్యయనం చేయండి. ఫస్ట్ అధ్యయనం చేసిన తర్వాత అర్థం చేసుకోండి సొసైటీలో మన బాధ్యత ఏందనేటువంటి తెలుసుకోవాలి. తెలుసుకొని
మీ రచనకు ఆసక్తి, క్రియేటివిటీ రేట్, సృజనాత్మకత శక్తి ఉంటే దాన్ని కొనసాగించుకోవాలి. మనిషికి ఎప్పుడైనా 2 ఉండాలి. ఎడ్యుకేషన్ కామన్గా ఉండేటువంటిది. ఎడ్యుకేషన్తో పాటుగా క్రియేటివిటీ, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ప్రతి మనిషికి ఒక క్రియేటివ్ స్కిల్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆటలు కానీ, పాటలు కానీ, రాయడం కానీ, మాట్లాడడం కూడా ఒక స్కిల్లే. సో కాబట్టి కళలను నమ్ముతాను నేను. ఆ కళను మనం పెంపొందించుకోవాలి. సో కాబట్టి అది ఏ కళన్నా కానీ, రాయడంలో కళ కానీ, పాడడంలో కళ కానీ, లేకుంటే ఆ టెక్నికల్ కళ కానీ, ఆర్ట్ కళ కానీ, ఏదైనా కానీ కళలను పెంపొందించుకోండి అనేటువంటి విషయం మాత్రం నేను చెప్పగలుగుతా. సార్ చాలా థ్యాంక్ యూ సార్, మా పాడ్కాస్ట్కి ఒప్పుకున్నందుకు. అసలు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ తరం యువతకు కానీ, పిల్లలకు కానీ పుస్తకాల గురించి వాళ్ళకి ఎంతో వాల్యూ తెలుస్తుంది. ఈ పాడ్కాస్ట్ చూస్తే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ పుస్తకాల వైపు మొగ్గు చూపుతారు ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత నేను అనుకుంటున్నాను. అలాగే కవితల పట్ల, ఈ వచన కవిత్వం కానీ, నాణీలు అంటే ఏంటి, నాణీలు అయితే నాకు తెలిసి నేను ఇంతవరకు ఏ యూట్యూబ్ వీడియోలో నేను చూడలేదు. ఇంతవరకు అంటే ఉన్నాయి కావచ్చు, బట్ నాకైతే తారసపడలేదు. ఇదే ఫస్ట్ టైం నాణీల గురించి తెలుసుకోవడం, నాణీలు అంటే ఏంటి అని తెలుసుకోవడం. చాలా బాగా వివరించారు ఎగ్జాంపుల్స్ తోటి. అండ్ మీ జర్నీ కూడా చాలా గొప్పగా ఉంది సార్. అంటే ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి తల్లిదండ్రులు నిరాక్షరాస్యులు ఉన్నా కూడా ఒక కసితోటి చదువుకునే చూడండి, మళ్ళీ డిగ్రీలో అటు 2 పార్ట్ టైం జాబులు చేసుకుంటూ మళ్ళీ ఇటు నాకు కవిత్వం రాయడం అనేది, అంటే కొందరేంటి అరే ఎట్లా అట్లా బతుకుతూ అయిపోతాను, మీరు అట్లా ఆధారించుకోలే. అటు చదువుకుంటూ ఇటు కవితలు రాసుకుంటూ నేను ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు అనుకున్నారు చూసిల్లా, అది చాలా గ్రేట్ విషయం. మా పాడ్కాస్ట్ ఛానల్లో కూడా గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్లో మీరే ఫస్ట్ యంగ్ వన్ సార్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 65+ ఉన్న వాళ్ళనే, ఎందుకంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అనుభవాలను ఈ నేటి తరానికి ఒక స్ఫూర్తి కావాలి, ఉపయోగపడాలి. కానీ మీకు ఉన్న ఏజ్ చిన్నదైనా మీరు ఇచ్చిన అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప కవిని కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు కవులను కలుసుకోలేదు, ఇదే నా ఫస్ట్ టైం. అండ్ మీ కృషికి, మీ పట్టుదలకు ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు ఏ చెడుదారులను ఎంచుకోలేదు, ఓన్లీ కష్టపడడం, మీరు 10 మందికి సాయం చేయడం, మీ కవితల ద్వారా ఉత్తేజపరచడం జనాలను. అండ్ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చెప్పింది చాలా మంచిగా అనిపించింది నాకు. మీరు ఈ పాడ్కాస్ట్ కంప్లీట్గా మీ ఆలోచనలు, మీ వాక్చాతుర్యం, పెన్ పవర్ చాలా చాలా బాగుంది. అండ్ మా సైడ్ నుంచి ఒక చిరు సత్కారం గోల్డెన్ టాక్స్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఎన్నో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి శివనాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం చాలా కష్టపడి చాలా విలువైనదిగా, గొప్పగా, నీట్గా రావాలని చాలా కష్టపడ్డాడు శివనాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్తో పాటుగా ఇంతకుముందు జరిగినటువంటి ప్రోగ్రామ్స్ గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మనకు అన్ని ఇంటర్వ్యూస్ అందుబాటులో వస్తున్నాయి. చాలా మంచి చాలా గొప్ప వ్యక్తుల యొక్క అనుభవాలను, వాళ్ళ యొక్క జీవితాన్ని మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండేటట్లుగా అందరితో కోఆర్డినేట్ చేసి మనకు ఈ వీడియోలు ఉంచడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తనను కూడా మనందరం కూడా ప్రోత్సహించాలని, గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ అనేటువంటిది మీరు అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ఆదినారాయణ. చిరు సత్కారంతో నేను థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంకా అభివృద్ధి చెందాలి మీ రచనలో, కవితలలో భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. సార్ మా గురువు గారు 8th క్లాస్లో ఆటలు అంటే పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి పాఠాలతో పాటుగా ఆటలను కూడా మాకు ఇష్టంగా నేర్పినటువంటి గురువారిలో సోమేశ్వర సార్ గారు. వీళ్ళు చాలా సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 23 years తర్వాత కలవడం అనేటువంటి జరిగింది. చాలా సంతోషం వేసింది. సార్ యొక్క బ్లెస్సింగ్స్ వల్లే మేము ఈ రోజు ఈ స్థానంలో ఉన్నామని మనస్ఫూర్తిగా నేను చెప్తాను, ఎక్కడైనా చెప్పుకోగలుగుతున్నాను సార్. కాబట్టి మీ ఆశీర్వాదం మాకు ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చాలా సంతోషం. చాలా ఇంత అభివృద్ధి చెందినందుకు నేను ఎంతో గౌరవపడుతున్నా. ఉస్మాన్ యూనివర్సిటీ స్థాయిలో మీరు ప్రొఫెసర్ గా ఉన్నందుకు, మరియు ఇంత మంచి చక్కటి రచనలు చేసినందుకు, మంచి కవి అయినందుకు నాకు చాలా సంతోషమైంది.